ఓం శాంతి. ఈరోజు మురళి 19/12/2020. मीठे बच्चे, तुम्हारा वायदा है कि जब आप आएंगे तो हम वारी जाएंगे। अब आप आए तुम्हें वायदा याद दिलाने। तुम्हारा वायदा है, भक्ति में वायदा किया है कि जब आप आएंगे तो हम वारी जाएंगे। अब बाप आए हैं तुम्हें वायदा याद दिलाने। మధురమైన పిల్లలారా, మీ యొక్క వాగ్దానము ఉంది. మీరు ఎప్పుడైతే దిగి వస్తారో మేము బలి అయిపోతాము బాబా అని. ఇప్పుడు బాబా వచ్చారు మీకు ఆ వాగ్దానాన్ని స్మృతి కలిగించటానికి, గుర్తు చేయటానికి. మీ యొక్క వాగ్దానం ఉంది, మీరు దిగి వస్తే మీ మీద బలి అయిపోతాం బాబా అని భక్తి మార్గంలో చేసిన వాగ్దానం. ఇప్పుడు బాబా వచ్చారు మీకు ఆ వాగ్దానాన్ని గుర్తు చేయించటానికి. प्रश्न, किस मुख्य विशेषता के कारण पूज्य सिर्फ देवताओं को ही कह सकते? ये मुख्य विशेषता కారణంగా పూజ్యులని కేవలం దేవతల్నే అనగలము. ఏ ముఖ్యమైన విశేషత కారణంగా పూజ్యులు అని కేవలం దేవతల్నే అనగలము? उत्तर, देवताओं की ही विशेषता है जो कभी किसी को याद नहीं करते. దేవతల్లోనే ఈ విశేషత ఉంటుంది, ఎప్పుడు ఎవరిని జ్ఞాపకం చెయ్యరు వాళ్ళు. నా బాప్కో యాద్ కర్తే నా కిసికే చిత్రంకు యాద్ కర్తే, ఇస్లియే ఉన్హే పూజ్య కహెంగే. బాబాను జ్ఞాపకం చెయ్యరు వాళ్ళు, ఎవరి చిత్రాలను ఎవరి రూపాలను జ్ఞాపకం చెయ్యరు వాళ్ళు. విగ్రహాలను కూడా పూజలు చేయరు, జ్ఞాపకం చేయరు పిల్లవారు. అందుకే వాళ్ళని పూజ్యులు అని అంటారు అని చెప్తున్నారు బాబా. వహా సుఖీ సుఖరేత, ఇస్లియే కిసికు యాద్ కర్నేకి దర్కార్ నహీ. అక్కడ సుఖమే సుఖం ఉంటుంది, అందువల్లనే ఎవరిని జ్ఞాపకం చేసుకునే అవసరాలు వాళ్ళకు ఉండదు, ఎవరి పూజలు చేసే అవసరం వాళ్ళకు ఉండదు. अभी तुम एक बाप की याद से ऐसे पूज्य पावन बने हो जो फिर याद करने की दरकार ही नहीं रहती है. ఇప్పుడు మీరు ఒక్క బాబా యొక్క స్మృతి ద్వారా ఇటువంటి పూజ్యులుగా పావనంగా తయారైపోయారు. తర్వాత మళ్ళీ బాబాని జ్ఞాపకం చేసుకునే అవసరం ఉండడం లేదు, పావనంగా పూజ్యులుగా అయిపోయాక. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चे, अब रूहानी ఆత్మ तो नहीं कहेंगे. తీయని ఆత్మిక పిల్లలు అని సంబోధిస్తారు బాబా. ఆత్మిక ఆత్మలు అన్నారు కదా. రూ అథవా ఆత్మ ఏకీ బాత్, ఎందుకంటే అక్కడ ఆత్మిక అన్న ఆత్మ అన్న ఒకటే విషయం. రూహానీ బచ్చం ప్రతి బాప్ సమझाते, అందుకని బాబా ఆత్మిక పిల్లల పట్ల చెప్తున్నాను అంటారు. आगे कभी भी आत्माओं को परम पिता परमात्मा ने ज्ञान नहीं दिया है. పూర్వం ఎప్పుడు అంటే కల్పం మొత్తంలో ఇంకెప్పుడు కూడా ఆత్మలకు పరం పిత పరమాత్మ జ్ఞానం ఇవ్వడం అనేది జరగలేదు. बाप खुद कहते हैं, मैं एक ही बार कल्प के पुरुषोत्तम संगम युग पर आता हूँ. శివ బాబా స్వయంగా చెప్తున్నారు, నేను కల్పం మొత్తంలో ఒక్కసారి పురుషోత్తమ సంగం యుగంలోనే వస్తాను అని చెప్తున్నారు బాబా. ऐसे और कोई कह ना सके, सारे कल्प में सिवाय संगम युग के बाप खुद कभी आते ही नहीं. ఇలా ఇంకెవరూ అనలేరు కూడా, ఒకసారి వస్తూ ఉంటాను నేను అని. మొత్తం కల్పంలో సంగం యుగం తప్ప ఇంకెప్పుడు కూడా రారు బాబా. बाप संगम पर ही आते जबकि भक्ति पूरी होती और बाप फिर बच्चों को बैठ ज्ञान देते हैं. సంగం యుగంలోనే ఎందుకు వస్తున్నారంటే బాబా ఇక్కడ భక్తి అనేది పూర్తయిపోయే స్టేజ్లో చేరుకుంటాం మనము. అప్పుడు బాబా వచ్చి కూర్చొని పిల్లలకి జ్ఞానం ఇస్తారు. అప్నికి ఆత్మ సమజ్ और బాప్కో యాద్ కరో. జ్ఞానం ఏంటి? మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి, బాబాను జ్ఞాపకం చేసుకోండి.
ये कई बच्चों के लिए बहुत मुश्किल लगता है, बहुत सहज, परंतु బుద్ధి में టీక్ రీతి బయటతా नहीं है. కొంతమంది పిల్లలకి ఇది చాలా కష్టం అనిపిస్తుంది ఆత్మ అనుకుని బాబాను జ్ఞాపకం చేయడము అంటున్నాను బాబా. చాలా సహజమైనదే, కానీ బుద్ధిలో కరెక్ట్గా కూర్చోటం లేదు అని చెప్తున్నారు, అందుకు కష్టం అనిపిస్తుంది. तो घड़ी घड़ी समझाते रहते, समझाते हुए भी नहीं समझते हैं. కష్టం అవటం వలన పిల్లలకి గడే గడికు మళ్ళీ బాబా చెప్పవలసి వస్తుంది, చెప్తున్నా కూడా అర్థం కావటం లేదు పిల్లలకి. स्कूल में टीचर 12 मास पढ़ाते फिर भी कोई नापास हो पड़ते. ये बेहद का बाप भी रोज बच्चों को पढ़ाते फिर भी कोई को धारणा होती, कोई भूल जाते हैं. స్కూల్లో కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. టీచర్ 12 నెలలు కష్టపడి చదివిస్తారు, అయినా కూడా ఫెయిల్ అయిపోయే వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకోరు సబ్జెక్ట్ని. అలాగే ఇక్కడ బేహద్ బాబా కూడా రోజు పిల్లలకి చదివిస్తున్నారు. కొంతమంది బాగా ధారణ చేసేసుకుంటున్నారు, కొంతమంది మర్చిపోతున్నారు అంటున్నారు బాబా. मुख्य बात तो यही समझाई जाती है कि अपने को आत्मा समझो और बाप को याद करो. ఈ చదువులో ముఖ్యమైన విషయం ఇదే చెప్తూ ఉంటారు బాబా, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి, బాబాను జ్ఞాపకం చెయ్యండి అని. बाप ही कहते मामेकम याद करो और कोई मनुष्य मात्र कभी कह नहीं सकेंगे. బాబాయే చెప్తున్నారు నన్ను ఒక్కడినే జ్ఞాపకం చేసుకోండి అనే మాట, ఇంకే మానవ మాత్రులు ఎప్పుడు చెప్పరు ఇది. बाप कहते मैं एक ही बार आता हूँ, कल्प के बाद फिर संगम पर एक ही बार तुम बच्चों को ही समझाता हूँ. బాబా చెప్తున్నా నేను ఒకసారి కల్పం తర్వాత సంగమీకంలో వస్తాను, వచ్చి పిల్లలకి చెప్తూ ఉంటాను అని చెప్తున్నారు బాబా. तुम ही ये ज्ञान प्राप्त करते, दूसरा कोई लेते ही नहीं. మరియు జ్ఞానం తీసుకునేది కూడా మీరే తీసుకుంటారు, ఇంకా వేరే ఆత్మలు ఎవరు తీసుకోరు. ప్రజాపిత ब्रह्मा के तुम मुख वंशावली ब्राह्मण इस ज्ञान को समझते हो. ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళిగా ఎవరవుతున్నారో వాళ్ళే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు అన్నారు బాబా. जानते हो कल पहले भी बाप ने इस संगम पर ये ज्ञान सुनाया था. కల్పపూర్వం కూడా సంగం యుగంలో ఈ జ్ఞానం వినిపించారు బాబా మనకు. तुम ब्राह्मणों का ही पाठ है, इन वर्णों में भी फिरना तो जरूर है. బ్రాహ్మణులదే పాత్ర నడుస్తుంది ఇప్పుడు. బాబా చెప్తున్నారు వర్ణాలలో కూడా తప్పకుండా రావాలి మనము. ఎవరు 84 జన్మలు ఎవరు తీసుకుంటున్నారో వర్ణాలలో వస్తాము మనం తప్పకుండా, అన్ని వర్ణాల్లో. और धर्म वाले इन वर्णों में आते ही नहीं, भारतवासी ही इन वर्णों में आते हैं. ఇతర ధర్మాల వాళ్ళు ఈ వర్ణాల్లో రారు, వాళ్ళు వచ్చేటప్పటికి 2 యుగాలు అయిపోతుంది కదా. భారతవాసీలే పూర్తిగా విరాట రూపంలో చూపించిన వర్ణాలలోకి వస్తారనమాట. బ్రాహ్మణ్ भी भारतवासी बनते इसलिए बाप को भारत में आना पड़ता है. అంటే వర్ణాలన్నింట్లో వచ్చేవాళ్ళు భారతీయులే అంటే బాబా వచ్చినప్పుడు బ్రాహ్మణులుగా అయ్యేవాళ్ళు కూడా భారతీయులే అవుతారు, అందుకే బాబా వచ్చేది కూడా భారతదేశంలోనే రావాల్సి వస్తుంది. तुम हो प्रजापिता ब्रह्मा के मुख वंशावली ब्राह्मण, ब्राह्मणों के बाद फिर है देवताएं और क्षत्रिय, क्षत्रिय कोई बनते नहीं है. ఇప్పుడు మీరు ప్రజాపిత బ్రహ్మ యొక్క ముఖ వంశావళి బ్రాహ్మణులుగా అయ్యారు, బ్రాహ్మణుల తర్వాత దేవతలు అవుతాము, తర్వాత క్షత్రియులు అవుతాం మనము. 3 ధర్మాలు ఒక్క బాబాయే ఇప్పుడు స్థాపన చేస్తున్నారు. तीनों धर्म एक ही बाप अभी स्थापन करते, ब्राह्मण देवता క్షత్రియ. బ్రాహ్మణ దేవత క్షత్రియ ఈ 3 ధర్మాలు ఇప్పుడే సంగమ యుగంలోనే బాబా స్థాపన చేస్తున్నారు. ऐसे नहीं कि सत्य त्रेता में फिर आते, मनुष्य ना समझने के कारण कह देते सत्य त्रेता में भी आते हैं. మళ్ళీ సత్యయుగం త్రేతాయుగంలో కూడా వస్తారేమో బాబా దేవతా ధర్మాన్ని క్షత్రియ ధర్మాన్ని స్థాపించడానికి అనుకోకండి. మనుషులకు ఈ విషయాలు అర్థం కాని కారణంగా సత్యయుగంలో త్రేతాయుగంలో కూడా భగవంతుడు వస్తూ ఉంటాడని రాసేశారు శాస్త్రాల్లో అని చెప్తున్నారు బాబా. बाप कहते मैं युगे युगे आता नहीं हूँ, मैं आता ही हूँ एक बार कल्प के संगम पर. బాబా చెప్తున్నారు యుగ యుగంలోని నేను రాను, నేను వచ్చేది ఒకసారి కల్పం అంతట్లో సంగమ యుగంలో ఒక్కసారి వస్తాను అని చెప్తున్నారు బాబా. तुमको मैं ही ब्राह्मण बनाता हूँ प्रजापिता ब्रह्मा द्वारा, मैं तो परम धाम से आता हूँ. अच्छा ब्रह्मा कहाँ से आता है? శివ బాబా చెప్తున్నారు నేనే మిమ్మల్ని బ్రాహ్మణులుగా తయారు చేస్తాను ఈ ప్రజాపిత బ్రహ్మ ద్వారా.
దానికోసం నేను పరంధామ నుండి వస్తాను కదా, మరి ఈ బ్రహ్మ ఎక్కడి నుండి వస్తారు అడుగుతున్నారు బాబా. బ్రహ్మతో 84 జనం లేతే మై నెహి లేతా. బ్రహ్మ ఎక్కడి నుండి వస్తారంటే 84 జన్మలు తీసుకొని ఆయన పాత్ర పూర్తి చేసుకుని ఉంటారు. అప్పుడు శివబాబా ఇతనిలోకి వస్తారు. అంటే సతయుగం నుండి ప్రయాణం చేస్తూ వచ్చినటువంటి వారు బ్రహ్మ 84 జన్మలు తీసుకుంటున్నారు. శివబాబా చెప్తున్నారు, నేనైతే 84 జన్మలే తీసుకోను కదా అని చెప్తున్నారు బాబా. ब्रह्मा सरस्वती जो ही विष्णु के दो रूप लक्ष्मी नारायण बनते, वही 84 जन्म लेते, फिर उनके बहुत जन्मों के अंत में प्रवेश कर इनको ब्रह्मा बनाता. इनका नाम ब्रह्मा मैं रखता हूँ, ये कोई इनका नाम अपना नहीं है. बच्चे का जन्म होता है तो छठी करते, जन्मदिन मनाते. इनके जन्म पत्री का नाम तो लेख राज था, वो तो छोटेपन का था. अभी नाम बदला है, जबकि इनमें बाप ने प्रवेश किया है संगम पर. బాబా చెప్తున్నారు, బ్రహ్మ సరస్వతియే తర్వాత విష్ణు యొక్క 2 రూపాలు అవుతారు. లక్ష్మి నారాయణులుగా తయారవుతారు. మళ్ళీ వాళ్ళే 84 జన్మలు తీసుకుంటారు. 84 జన్మలు తీసుకొని చాలా జన్మల యొక్క అంతిమ జన్మలోకి వచ్చేస్తారు. అప్పుడు శివ బాబా మళ్ళీ ప్రవేశించి బ్రహ్మగా తయారు చేస్తారు నారాయణుని యొక్క ఆత్మని. నేనే బ్రహ్మ అని పేరు పెడుతున్నాను, ఇతని పేరు కాదది, ముందు నుండి ఉన్న పేరు కాదది అని చెప్తున్నారు బాబా. బాల్యంలో నామకరణము అని చేసి వాళ్ళ యొక్క పేరు పెడతారు కదా, అలాగా పెట్టిన పేరు బ్రహ్మకు లేక్ రాజ్ అని పేరు ఉండేది. బాల్యంలో బారసాల నామకరణం చేసినప్పుడు పెట్టిన పేరు లేక్ రాజ్ అనే పేరు ఉండేది. బాల్యవస్థలో ఉండేవారు కదా అప్పుడు. ఎప్పుడైతే శివబాబా ప్రవేశించారో అప్పుడు పేరు మారింది, సంగమయుగము ప్రారంభమయ్యాక. సో भी नाम बदलते तब है जबकि ये वानप्रस्थ अवस्था में है. అప్పటికి వానప్రస్థ అవస్థకి వచ్చేసారు కదా బ్రహ్మ బాబా, 60 సంవత్సరాల వయసు. అప్పుడు ఆయన పేరు మారింది, శివబాబా రావడము, పేరు మారడము. वो सन्यासी तो घर बार छोड़ चले जाते तब नाम बदलता. ये तो घर में ही रहते, इनका नाम ब्रह्मा रखा क्योंकि ब्राह्मण चाहिए ना. సన్యాసులు ఇల్లు వాకిలి వదిలి వెళ్ళిపోతారు అడవిలోకి, అప్పుడు వాళ్ళ పేరు మారుస్తారు. ఫలానా ఆనంద స్వామి అని ఇలాగా బాబా చెప్తున్నారు. కానీ ఇక్కడ బ్రహ్మ బాబా ఇల్లు ఏమీ వదిలి వెళ్ళలేదు, ఇంటిలోని కుటుంబంతో కలిసి ఉండగా శివబాబా వచ్చి ఈయన పేరు మార్చేస్తారు బ్రహ్మ అని. ఎందుకంటే బ్రాహ్మణులను తయారు చేయాలి కదా శివబాబా, అందుకే బ్రహ్మ అని పేరు పెట్టవలసి వచ్చింది అని చెప్తున్నారు బాబా. तुमको अपना बनाकर पवित्र ब्राह्मण बनाते, पवित्र बनाए जाता है. పిల్లల్ని తనవారిగా చేసుకుని పవిత్రమైన బ్రాహ్మణులుగా తయారు చేస్తున్నారు బాబా. ऐसा नहीं कि तुम जन्म से ही पवित्र हो, तुमको पवित्र बनने की शिक्षा मिलती. జన్మ తీసుకోగానే పవిత్రులైపోయారు మీరు అనుకోకండి. రోజు బాబా పవిత్రంగా తయారయ్యే శిక్షణ ఇస్తూ అప్పుడు పవిత్రం అవుతున్నారు మీరు. कैसे पवित्र बने वो ही मुख्य बात. కాబట్టి ఎలా పవిత్రంగా తయారవ్వాలి అనేది ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది. రోజు బాబా శిక్షణలు తీసుకుంటూ పవిత్రంగా అవుతాము. రోజు మనం బాబాను జ్ఞాపకం చేస్తూ పవిత్రంగా తయారవుతాము. तुम जानते कि भक्ति मार्ग में पूज्य एक भी हो नहीं सकता. मनुष्य गुरु आदि को माथा टेकते क्योंकि घर बार छोड़ पवित्र बनते, बाकी उनको पूज्य नहीं कहेंगे. పూజ్య वो जो किसको भी याद ना करे. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, భక్తి మార్గంలో ఒక్కరు కూడా పూజ్యులు అనేవారు ఉండరు. మనుషులు గురువుల దగ్గర ఎక్కడో దగ్గర వెళ్ళి తల వంచటమే తప్ప వాళ్ళు పూజ పొందేవారు లేరు కదా, పూజ చేసేవారే, తల వంచేవారే. ఎందుకంటే సన్యాసులు కూడా గురువులు కూడా ఇల్లు వాకిలి వదిలి పవిత్రంగా ఉంటారు కదా, అందుకని వాళ్ళలో ఉన్న పవిత్రతకు విలువనిస్తూ తల వంచుతారు గురువుల దగ్గర వెళ్ళి. అలా అని గురువుల్ని పూజలు అనడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇంకెవరినైనా పూజిస్తూ ఉంటారు కదా, జ్ఞాపకం చేస్తూ ఉంటారు కదా గురువులు కూడా. అందుకు గురువుల్ని కూడా పూజలు అనడానికి వీలు లేదు.
దేవతలు ఒక్కరి పూజ్యులు, ఎందుకంటే వాళ్ళు ఎవరిని జ్ఞాపకం చేయరు, ఎవరిని పిలవరు, పూజలు చేయరు ఎవరికి. సన్యాసి లోग బ్రహ్మ తత్వ को याद करते ना ప్రార్థన करते. అదే సన్యాసులు అయితే వాళ్ళకన్నా గొప్ప ఇంకా ఏదో ఉంది అని పరమాత్మ పరిచయం తెలియకపోయినా బ్రహ్మతత్వాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటారు వాళ్ళు. సతీగ్ మీ కోయి को भी याद नहीं करते. అదే దేవతలైతే ఎవరిని జ్ఞాపకం చెయ్యరు, ఎవరి పూజలు చెయ్యరు. अब बाप कहती तुमको याद करना एक को, वो तो है भक्ति, तुम्हारी आत्मा भी गुप्त है, ఆత్మ को ఏతాతరితి कोई जानते नहीं. ఇప్పుడు బాబా చెప్తున్నారు, ఒక బాబాని మీరు జ్ఞాపకం చేయాలి. ఇక్కడ అనేక మందిని జ్ఞాపకం చేస్తారు, అది భక్తి అని చెప్తున్నారు బాబా. ఇక్కడ మీరు ఆత్మ గుప్తంగా ఉన్నారు, ఆత్మ కోసం యథార్థంగా ఎవరికి తెలియదు. సత్యుగ్ त्रेता में भी शरीरदारी अपने नाम से पाठ बजाते, नाम बिगत पाठदारी हो ना सके. సతీగం త్రేతాయుగంలో కూడా శరీరం యొక్క నామధారి అయి ఆ పేరుతోని పాత్రధారిగా ఉంటారు అక్కడ అని చెప్తున్నారు బాబా. ఆత్మ అనేటటువంటి జ్ఞానము లోపల ఇమర్జ్ అయి ఉంటుంది, కానీ అంటే ఆత్మాభిమాని స్థితి సహజంగా ఉంటుంది, కానీ ఆత్మ అనే జ్ఞానం అయితే వాళ్ళు చెప్పలేరు. శరీరం యొక్క పేరుతోనే పాత్రలు నడుస్తూ ఉంటాయి. కహా భీ హో శరీర్ పర్ నామ్ జరూర్ పెడతారు. ఎక్కడున్నా ఏ యుగంలోనైనా శరీరానికి అయితే పేరు పెడతారు కదా అని చెప్తున్నారు బాబా. నామ్ బిగర్ పాట్ कैसे చలేంగే, పేరు లేకుండా పాత్ర ఎలా నడుస్తుంది అని చెప్తున్నారు బాబా. శరీరాన్ని ధరించక పేరు అనేది తప్పకుండా పెట్టుకుంటారు కదా. तो बाप ने समझाया है भक्ति मार्ग में गाते हैं, आप आएंगे तो हम आपको ही अपना बनाएंगे, दूसरा ना कोई. కాబట్టి భక్తి మార్గంలో పాడుతూ ఉంటారు, మీరు వస్తే మీ వారిగా తయారైపోతాం, మేము మీ మీద బలి అయిపోతాం, ఇంకెవరు వద్దు అని భక్తి మార్గంలో ఇలా పాడారు మీరు. हम आपका ही बनेंगे, ये आत्मा के थे, మీ వారిగానే అయిపోతాం మీరు కానీ దిగి వస్తే అని ఆత్మ ఇలా చెప్తూ వచ్చింది కదా. भक्ति मार्ग में जो भी देहदारी है, जिनके नाम रखे जाते उनको हम नहीं पूजेंगे. जब आप आएंगे तो आप पर ही कुर्बान जाएंगे, कब आएंगे ये भी नहीं जानते. భక్తి మార్గంలో పాడారు మీరు. దేహదారిలు ఎవరైతే పేరు పెట్టుకున్నారో, నామరూపాలు ఉన్నాయో వాళ్ళెవరిని మేము పూజ చెయ్యము, మీరు దిగి వస్తే మీ మీదే బలి అయిపోతాం మేము అని భక్తిలో మీరు అన్నారు. కానీ ఎప్పుడు వస్తారు అతడు అనేది మాత్రం తెలియలేదు, పిలిచాం కానీ. అనేక దేహదారియోంకి నామధారియోంకి పూజ కర్తే రేతే. ఈ విధంగా భక్తిలో అతని కోసం ఎదురు చూసుకుంటూ అనేక దేహదారీలు, అనేక నామధారీలను పూజిస్తూ వచ్చాము. జబ్ ఆధకల్ప భక్తి పూరి होती तब बाप आते. ఇలా మనం ఎదురు చూడగా చూడగా అర్ధకల్పము జరిగిపోతుంది, భక్తి పూర్తయిపోతుంది, అప్పుడు బాబా వస్తారు. कहते हैं तुम जन्म जन्मांतर कहते आए हो, हम तुम्हारे बिगर किसको भी याद नहीं करेंगे, अपनी देह को भी याद नहीं करेंगे, परंतु मुझे जानते नहीं है तो याद कैसे करेंगे. బాబా చెప్తున్నారు రాగానే, అర్ధకల్పం నుండి రండి, మీరు వస్తే అందరినీ మర్చిపోతాం, మిమ్మల్ని జ్ఞాపకం చేస్తాం, బలి అయిపోతాం అన్నారు. బాబా రాగానే గుర్తు చేస్తున్నారు, జన్మ జన్మల నుండి మీరు ఇదే చెప్పారు, మీరు కానీ దిగి వస్తే ఇంకెవరిని జ్ఞాపకం చెయ్యం, మేము మీ మీద బలి అయిపోతాము అని. దేహాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, మీ దేహం కూడా అవసరం లేదు మాకు, మీరు వస్తే అని మీరు అంతలా అన్నారు కదా అని గుర్తు చేస్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, కానీ నా పరిచయమే తెలియంది, నన్ను ఎలా జ్ఞాపకం చేసుకుంటారు మీరు. अब बाप बच्चों को बैठ समझाते, मीठे मीठे बच्चों अपने को आत्मा समझो और बाप को याद करो. बाप ही पतित पावन है, उनको याद करने से तुम पावन सत्व प्रधान बन जाएंगे. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు, తీయతేని పిల్లలారా మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి, బాబాని జ్ఞాపకం చేయండి. బాబాయే పతిత పావనుడు, అతని జ్ఞాపకం వల్ల సత్వప్రధానంగా తయారైపోతారు మీరు అని చెప్తున్నారు బాబా. सत्युग त्रेता में भक्ति होती नहीं, तुम कोई को भी याद नहीं करते, ना बाप को ना चित्रों को, वहां तो सुखी सुख रहता है. సతీగం త్రేతాయుగంలో భక్తి పూజలనే ఉండవు, ఎవరిని పూజించరు, జ్ఞాపకం చేయరు మీరు. బాబాను కూడా పిలవరు, విగ్రహాలు పెట్టి విగ్రహాలను కూడా పూజించడం పిలవడం చేయరు మీరు అంటారు బాబా. ఎందుకంటే అక్కడ సుఖమే సుఖం ఉంటుంది కదే, కాబట్టి ఎవరిని జ్ఞాపకం చేసుకునే అవసరాలు పడవు మీకు అని చెప్తున్నారు బాబా.
बाप ने समझाया है जितना तुम नजदीक आते जाएंगे కర్మాతీత అవస్థ होती जाएगी. ఎంత మీరు దగ్గర అవుతూ ఉంటారో ఇంటికి వెళ్ళడానికి టైం దగ్గర అయిపోతూ ఉంటుంది అంతా మీ కర్మాతీత అవస్థ తయారవుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. सतयुग में नई दुनिया नए मकान में खुशी भी बहुत रहती फिर 25% पुराना होता है तो जैसे स्वर्ग ही भूल जाता है. సతయుగంలో కొత్త ప్రపంచం ఉంటుంది, కొత్త ఇల్లు కట్టుకున్నట్టు అంత బాగుంటుంది కొత్త ప్రపంచం. అప్పుడు ఖుషి కూడా చాలా ఉంటది కదా ఆ యుగంలో, ఆ ప్రకృతి ఆ వాతావరణం. తర్వాత 25% పాతదైపోతుంది త్రేతాయుగం వచ్చేటప్పటికి. అప్పుడు స్వర్గాన్ని మర్చిపోతారు. तो बाप कहते तुम गाते थे आपके ही बनेंगे आपसे ही सुनेंगे, तो जरूर आप परमात्मा को ही कहते हो ना, आप मना परमात्मा को ही कहते हो ना. బాబా చెప్తున్నారు మీరు పాడారు మీ వారే అయిపోతాం మీ నుండే వింటాం మీరు వస్తే అని. తప్పకుండా మీరు అని పరమాత్మనే మీరు ఉద్దేశిస్తూ మాట్లాడారు కదా. ఆత్మకైతే పరమాత్మ బాప్కి ఆత్మ పరమాత్మ తండ్రిని ఉద్దేశించి ఇవన్నీ చెప్తూ వచ్చింది మీ వారైపోతాం మీ నుండే వింటాము అని. आत्मा सूक्ष्म बिंदी है, उनको देखने के लिए दिव्य दृष्टि चाहिए. आत्मा का ध्यान कर नहीं सकेंगे. ఆత్మ సూక్ష్మమైనటువంటి బిందువు దానిని చూడాలి అంటే దివ్య దృష్టి అనేది కావాలి. సాక్షాత్కారం ద్వారానే ఆత్మను చూడగలరు. బాబా చెప్తున్నారు ఆత్మను ఎవరు ధ్యానించరు కదా. हम आत्मा इतनी छोटी बिंदी ऐसा समझ याद करना मेहनत है. आत्मा के साक्षात्कार की कोशिश नहीं करते, परमात्मा के लिए कोशिश करते, जिसके लिए सुना है कि वो 1000 सूर्य से तेजोमयी है. ఆత్మ ఇంత చిన్న బిందువు ఉంటుంది. ఆత్మ అనుకొని పరమాత్మను జ్ఞాపకం చేయడంలో కూడా శ్రమ అనిపిస్తుంది. ఎందుకంటే బిందువు అయిపోయి బిందువుని జ్ఞాపకం చేయడం అంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఆత్మ సాక్షాత్కారం కోసం కూడా ప్రయత్నించేది లేదు ఇక్కడ. అంటే భక్తిలో కూడా ఆత్మ సాక్షాత్కారం అని అనుకోరు అంత ఎక్కువగా, పరమాత్మ సాక్షాత్కారం జరగాలని ప్రయత్నిస్తూ ఉంటారు అంటారు బాబా. ఎందుకంటే పరమాత్మ కోసం విని ఉంటారు 1000 సూర్యుల ప్రకాశం ఉంది అతనిలో అని, అందుకని అది చూడాలి అనుకుంటారు కొంతమంది. ఎవరికైనా సాక్షాత్కారం అయితే ఏమంటారు చాలా తేజోమయ రూపం ఉంది అతన్ని, ఎందుకంటే అదే శాస్త్రాల్లో విని ఉన్నారు కాబట్టి అదే రూపం సాక్షాత్కారం అయింది అనుకుంటూ ఉంటారు. జిస్కి నౌందా భక్తి కరెంగే దేఖెంగే బి వహే नहीं तो విశ్వాసీ నా బేటే. ఎవరి పట్ల నవ విధాల భక్తి చేస్తారో నోదా భక్తి, విష్ణు లేదా ఆంజనేయుడు ఎవరి పట్ల ఎక్కువ భక్తి చేస్తుంటే వాళ్ళే కనిపిస్తారు సాక్షాత్కారంలో, లేకపోతే వాళ్ళకి నమ్మకం ఎలా కూర్చుంటుంది ఇంకో రూపం కనిపిస్తే అంటున్నారు బాబా. ఎలాగైతే శివ బాబా కూడా బ్రహ్మ బాబాకు సాక్షాత్కారం చేయించినప్పుడు విష్ణు రూపాన్ని చూపించారు, విష్ణు భక్తుడు కదా బ్రహ్మ బాబా. बाप कहते आत्मा को ही नहीं देखा है तो परमात्मा को कैसे देखेंगे. आत्मा को देख ही कैसे सकते, और सबके तो शरीर का चित्र है, नाम है, आत्मा है बिंदी बहुत छोटी है, उनको कैसे देखे. कोशिश बहुत करते परंतु इन आंखों से देख न सके. आत्मा का ज्ञान की अव्यक्त आंखें मिलती हैं. బాబా చెప్తున్నారు ఆత్మని చూడకపోతే పరమాత్మను ఎలా చూస్తారు మానవులు. ఆత్మని ఎలా చూడగలరు. శరీరానికైతే చిత్రం ఉంటుంది, రూపం ఉంటుంది, నామం ఉంటుంది. ఆత్మ అయితే చాలా చిన్న బిందువు కదా, దాన్ని ఎలా చూడగలరు. కానీ చాలా ప్రయత్నిస్తూ ఉంటారు ఆత్మను చూడాలని, కళ్ళతో అయితే చూడలేరు ఈ కళ్ళతోని. ఆత్మ జ్ఞానము తీసుకుంటే అవ్యక్తమైన కళ్ళు మనకు దొరుకుతాయి, దాంతో ఆత్మను చూడగలం. అంతేకాని వ్యక్తమైన కళ్ళతో ఆత్మను చూడలేము అని చెప్తున్నారు బాబా. अभी तुम जानते हो हम आत्मा कितनी छोटी है, मुझ आत्मा में 84 जन्मों का पाठ नूंदा हुआ है जो मुझे रिपीट करना है. ఇప్పుడు ఆత్మ మనం ఎంత చిన్న బిందువుగా ఉన్నామని తెలుసుకున్నాం కదా. 84 జన్మల పాత్ర ఆత్మలో నిండి ఉంది, అదే నేను రిపీట్ చేస్తున్నాను అనేది కూడా తెలుసుకున్నారు కదా. बाप की श्रीमत मिलती श्रेष्ठ बनाने के लिए तो उस पर चलना चाहिए. तुम्हें दैवी गुण धारण करने हैं. బాబా యొక్క శ్రీమతమే దొరుకుతుంది శ్రేష్టంగా తయారు చేయడం కోసము, కాబట్టి దానిపైన నడుచుకోవాలి. శ్రేష్టంగా తయారవ్వాలంటే
బాబా ఇచ్చే శ్రీమతంపై నడుచుకోవాలి. ఇంకొకటి దైవీ గుణాలు కూడా ధారణ చేసుకోవాలి మీరు అని చెప్తున్నారు బాబా. खान पान भी रॉयल होना चाहिए, चलन बड़ी रॉयल चाहिए, तुम देवता बनते हो. మీ యొక్క ఆహార పానీయాలు కూడా రాయల్గా ఉండాలి. తినే తాగే వ్యవహారం కూడా, నడవడిక కూడా రాయల్గా ఉంచుకోవాలి. ఎందుకంటే దేవతలు అవుతున్నారు కదా మీరు అని చెప్తున్నారు బాబా. देवता ही खुद पूज्य है, ये कभी किसकी पूजा नहीं करते, तो डबल सिर ताजेना. దేవతలు స్వయం పూజ్యులుగా ఉంటారు, ఎవరిని పూజించరు వాళ్ళు. వీళ్ళు డబల్ కిరీటదారులు కదా దేవతలు. ఏ కభీ కిసి పూజతే నీ తో పూజ్య టేరేనా, ఎప్పుడు ఎవరిని పూజించరు కాబట్టి వాళ్ళే పూజ్యులు అయ్యారు కదా దేవతలు. సత్యుగమే కిస్కు పూజనేకి దర్కార్ హీ నీ, ఎందుకంటే సత్యుగంలో ఎవరిని పూజ చేసే అవసరం కూడా వారికి పడదు అని చెప్తున్నారు బాబా. సుఖమే సుఖం ఉంటుంది కదా అక్కడ. బాకీ హా ఏక్ దో కో రిగార్డ్ జరూర్ దేంగే, ऐसे नमन करना, इनको रिगार्ड कहा जाता है. ऐसे नहीं दिल में उनको याद करना है, रिगार्ड तो देना ही है. అయితే సత్యుగులు పూజలు చేయరు కదా, వాళ్ళు ఎవరిని లెక్క చేయరా అనుకోకండి. ఒకరి పట్ల ఒకరికి రిగార్డ్ ఇచ్చిపుచ్చుకుంటారు. ఎలాగైతే ఇక్కడ కూడా మనం కలిసేటప్పుడు ఇలా చేతులు రెండు జోడించి నమస్కారం చెప్తాం కదా, నమస్తే అంటాం ఎవరైనా కలవగానే. అంటే ఇది రిగార్డ్ ఇవ్వడం, ఒకరికొకరు గౌరవం ఇవ్వడం, అంతేకాని వాళ్ళనే మన మనసులో పెట్టేసుకొని జ్ఞాపకం చేయడం అనేది కాదు కదా. అలాగా ఒకరికొకరు రిగార్డ్ అయితే ఇవ్వాల్సి వస్తుంది అని చెప్తున్నారు బాబా. సత్యుగన అలాంటి గౌరవం ఇచ్చిపుచ్చుకోవటం అనేది అయితే ఉంటుంది. నమస్కరించటం, నమస్తే చెప్పుకోవటాలు, అలాంటి గౌరవం ఇవ్వడం ఉండొచ్చు. కానీ ప్రత్యేకంగా ఎవరికి పూజలు చేసి ప్రార్థన చేసి పిలిచే ఆ విధంగా చెయ్యరు వాళ్ళు అని చెప్తున్నారు బాబా. जैसे प्रेसिडेंट ये सब रिकॉर्ड रखते, जानते ये बड़े मर्तबे वाला, नमन थोड़े ही करना है. तो बाप समझाते ये ज्ञान मार्ग बिल्कुल अलग चीज है, इसमें सिर्फ अपने को आत्मा समझने जो तुम भूल गए हो. బాబా చెప్తున్నారు ఎలాగైతే ప్రెసిడెంట్ పదవిలో ఉన్నారు అంటే అందరూ గౌరవిస్తారు కదా. నమస్కరించడము అంటే అదేదో పూజ చేయటం అని అర్థం కాదు, పదవి ఉంది అని నమస్కరిస్తాం, గౌరవిస్తాము. అయితే బాబా చెప్తున్నారు జ్ఞాన మార్గం భిన్నంగా ఉంటుంది వీటన్నిటికీ. ఇక్కడ బాబా నేర్పించేది జ్ఞాన మార్గంలో ఏంటంటే మిమ్మల్ని మీరు ఆత్మ అని భావించండి, ఇది ముందు నేర్చుకోండి. ఎందుకంటే ఇదే మీరు మర్చిపోయారు ఇన్ని జన్మలుగాను. शरीर के नाम को याद कर लिया है, काम तो जरूर नाम से ही करना, बिगर नाम किसको बुलाएंगे कैसे. శరీరం యొక్క నామాన్ని గుర్తు పెట్టేసుకున్నారు మీరు, నేను ఆత్మ అనేది మర్చిపోయారు, నేను ఫలానా అని శరీరం యొక్క పేరే మీకు గుర్తుండిపోయింది అని చెప్తున్నారు బాబా. శరీరం యొక్క పేరు తప్పకుండా ఉపయోగపడుతుంది, ఉపయోగించాలి. ఎందుకంటే పేరు లేకుండా పని జరగదు. పేరు పెట్టే కదా పిలుస్తారు, ఎవరినైనా పిలవాలంటే. ఆత్మ ఆత్మ అని పిలుస్తారా ఏంటి, పేరు పెట్టే పిలుస్తారు, పేరు అవసరమే. बल तुम शरीरधारी बन पाठ बजाते, परंतु बुद्धि से शिव बाबा को याद करना. భలే శరీరధారి పాత్ర అభినయిస్తారు, శరీరం యొక్క పేరు కూడా మీరు చెప్పుకుంటారు, కానీ ఆ భ్రాంతిలో ఉండరు. ఆత్మ అనుకునే అభ్యాసం చేస్తాము, శివ బాబాని జ్ఞాపకం చేయాలి అని చెప్తున్నారు బాబా. పాత్ర అభినయిస్తూ కూడా బుద్ధి ద్వారా శివ బాబాని జ్ఞాపకం చేయాలి. कृष्ण के भक्त समझते हमको कृष्ण को ही याद करना है, बस जिधर देखता कृष्ण ही कृष्ण, हम भी कृष्ण तुम भी कृष्ण. కృష్ణుడు భక్తులు కృష్ణుడిని జ్ఞాపకం చేయాలి నేను అనుకుంటారు. వాళ్ళైతే నేను ఎక్కడ చూస్తే అక్కడ కృష్ణుడే కృష్ణ కనిపిస్తున్నాడు, నీలోని కృష్ణునే నాలోని కృష్ణునే అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు. అరే తుమ్హారా నామ్ అలగ్ ఉన్కా నామ్ అలగ్, సబ్ కృష్ణ ही कृष्ण कैसे हो सकता. అరే మీ పేరు వేరు, మీ ఎదురుగా ఉన్న వాళ్ళ పేరు వేరు, అందరి పేర్లు వేరు వేరు ఉన్నాయి, అందరిలో కృష్ణుడే కృష్ణుడు ఎలా ఉన్నాడు అనుకుంటున్నారు అంటున్నారు బాబా. सबका नाम कृष्ण तोड़े ही होता है, जो आता सब बोलते रहते हैं. నీలోని కృష్ణుడు నాలోని కృష్ణుడు అంటే అందరి పేర్లు కృష్ణుడే కృష్ణుడు అని అయిపోతున్నాయి ఏంటి? ఎవరి పేర్లు వాళ్ళకి వేరుగా ఉన్నాయి కదా, నోటికి ఏదొస్తే అది అనేసుకుంటూ ఉన్నారు మనుషులు అని చెప్తున్నారు బాబా. अब बाप कहते भक्ति मार्ग के सब चित्रों आदि को भूल एक बाप को याद करो.
అయితే ఇప్పుడు బాబా చెప్తున్నారు భక్తి మార్గ యొక్క విగ్రహాలు చిత్రాలు అన్నింటిని మరచి నన్ను ఒక్కడినే జ్ఞాపకం చెయ్యండి అని చెప్తున్నారు బాబా. చిత్రం కోతో తుమ్ పతిత్ పావన్ ని కేతే హనుమాన్ ఆది పతిత్ పావన్ తోడే. చిత్రాలను మీరు పతిత పావన్ను అని అన్నారు కదా విగ్రహాలను. హనుమంతుడు పతిత పావన్ అవుతాడా? అనేక చిత్రే కోయి బి పతిత్ పావన్ నెయ్యి. హనుమంతుడే కాదు అనేక విగ్రహాలు పెట్టుకున్నాం మనం భక్తులు, ఎవ్వరు కూడా పతిత పావన్ కాదు అని చెప్తున్నారు బాబా. కోయి బి దేవి ఆది జిస్కో శరీర్ హే ఉన్కో పతిత్ పావన్ నెహీ కहेंगे. హనుమంతుడే కావచ్చు ఆ జాగాలో ఏ దేవి విగ్రహం పెట్టి మీరు పూజిస్తున్నారో ఫోటోలు పెట్టి, ఆమె కూడా శరీరం ఉండే వాళ్ళు ఎవరు కూడా పతిత పావన్లు కాలేరు అని చెప్తున్నారు బాబా. 6-8 भुजा वाली देवियां आदि बनाते हैं सब अपनी बुद्धि से, ये है कौन वो तो जानते नहीं. 6-8 భుజాలు ఉండే దేవీలు విగ్రహాలు తయారు చేస్తున్నారు. అంతా వాళ్ళ బుద్ధిని పెట్టి వాళ్ళ బుద్ధితో వాళ్ళు తయారు చేసేస్తున్నారు, తయారు చేసినవే కానీ నిజంగా అన్ని భుజాలు ఉండవు. అయితే ఈ దేవీలు ఎవరు అనేది కూడా పరిచయం తెలియకుండానే విగ్రహాలు తయారు చేసి పూజిస్తున్నారు. ये पतित पावन बाप की औलाद మదద్గారి ये किसको भी पता नहीं है. ఇన్ని భుజాల నుండి ఈ దేవీల్ని ఎందుకు పెట్టారు? వీళ్ళెవరు? పతిత పావనుడైన బాబాకు సంతానము. ఎవరు? పతిత పావనుడైన బాబాకు సంతానము, బాబా యొక్క కార్యంలో సహయోగులు వీళ్ళు. ఇది కూడా ఎవరికి తెలియదు మనుషులకి. తుమ్హారా రూప్ తో ఏ సాధారణ ఏ శరీర్ తో వినాశ్ హో జాయేంగే. మీ రూపం ఇప్పుడు సాధారణ రూపమే ఉంది, ఈ శరీరం అయితే వినాశనం అయిపోతుంది. ఎస్నే కి తుమ్హారే చిత్ర ఆది रहेंगे सब खत्म हो जाएंगे. మీ విగ్రహాలు ఏవైతే దేవతలు పెట్టి పూజిస్తున్నారో అవన్నీ ఉండిపోతాయేమో అనుకోకండి, అవి కూడా వినాశనం అయిపోతాయి అని చెప్తున్నారు బాబా. వాస్తవమే దేవియా తుమ్ హో नाम भी लिया जाता है, सीता देवी फलानी देवी. राम देवता नहीं कहेंगे, फलानी देवी व श्रीमती कह देते, वो भी रॉन्ग हो जाता. బాబా చెప్తున్నారు వాస్తవానికి దేవీలు మీరే అవుతున్నారు. మీ పేరు కూడా తలుచుకుంటూ ఉంటారు, సీతాదేవి ఫలానా దేవి 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 అని. రాముడికి దేవత అని తగిలించరు, రామదేవత కృష్ణదేవత అలాగ అనరు. కానీ సీతాదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి అలా అంటారు, మళ్ళీ దేవీల్ని దేవి అని వర్ణిస్తారు అన్నారు బాబా. ఫలాని దేవి అని పేర్లు కూడా పెట్టుకుంటారు, శ్రీమతి అని కూడా చెప్పుకుంటారు ఇక్కడ. కానీ ఇది రాంగ్ అయిపోతుంది శ్రీమతి అని చెప్పుకోవడము. అబ్ పావన్ బన్నీకి పురుషార్థ్ కర్నా హై. ఇప్పుడు పావనంగా తయారవడానికి పురుషార్థం చేయాలి. పవిత్రంగా ఉంటేనే శ్రీమతి అనాలి, పవిత్రంగా లేని వ్యక్తుల్ని శ్రీమతి అనడానికి వీలు లేదు. ఇప్పుడు మీరు పవిత్రంగా అయ్యే పురుషార్థం చేసుకుంటున్నారు. तुम कहते भी हो पतित से पावन बनाओ, ऐसे नहीं कहते कि లక్ష్మీ నారాయణ बनाओ. పతితుల నుండి పావనంగా తయారు చేయండి తండ్రి రండి అనే పిలిచారు, కానీ మమ్మల్ని లక్ష్మీనారాయణలుగా తయారు చేయండి అని అయితే మీరు పిలవలేదు అని చెప్తున్నారు బాబా. పతిత్ సే పావన్ బి బాప్ బనాతే, నర్ సే నారాయణ బి వో బనాతే. కాబట్టి బాబా ఇప్పుడు పావనంగా తయారు చేయటానికి వచ్చారు. పతితుల నుండి పావనంగా కూడా తయారు చేస్తున్నారు, మనం పిలిచాం కాబట్టి పావనంగా తయారు చేయమని. లక్ష్మీ నారాయణలుగా నరు నుండి నారాయణగా కూడా చేసేస్తున్నారు. అది మనం అడగకపోయినా నారాయణుగా చేయండి అని పిలవకపోయినా కూడా బాబా వచ్చి నరు నుండి నారాయణుగా తయారు చేస్తున్నారు. वो लोग पतित पावन निराकार को कहते और सत्यनारायण की कथा सुनाने वाले फिर और दिखाए हैं. ऐसे तो कहते नहीं बाबा सत्यनारायण की कथा सुनाकर अमर बनाओ, नरसे नारायण बनाओ. అక్కడ పతిత పావనుడు అని నిరాకారుణ్ణి పిలుస్తారు, భక్తిలోని పతిత పావనాన్ని మహిమ చేస్తూ పిలుస్తారు. సత్యనారాయణ కథ చెప్పేవారు అనేటప్పటికి మళ్ళీ నిరాకారుడు గుర్తుండరు, వేరే వాళ్ళని చూపించేస్తారు అంటున్నారు బాబా. అందుకే భక్తిలో ఇలా పిల్లవారు కూడా బాబా భగవంతుడా సత్యనారాయణ కథ వినిపించి మమ్మల్ని అమరులుగా చేయండి, నరు నుండి నారాయణగా చేయండి అని ఇలా పిల్లవారు అంటున్నారు బాబా. ఆ కథ ఎవరో చెప్పారు అనుకుంటున్నారు మనుషులు, అందుకే భగవంతుణ్ణి సంబోధించి పిలవరు. సిర్ఫ్ కేతే ఆకర్ పావన్ బన్నాం. భగవంతుని పిలిచినప్పుడు కేవలం రండి పావనంగా తయారు చేయండి అని పిలుస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. బాబా హి సత్యనారాయణకి కథ సునాకర్ పావన్ బనాతే. కానీ సత్యనారాయణ కథ చెప్పేవారు కూడా బాబాయే, పావనంగా మార్చేవారే కాకుండా బాబాయే సత్యనారాయణ కథ కూడా మనకు వినిపించి పావనంగా తయారు చేసేస్తున్నారు మనల్ని.
तुम फिर औरों को सत्य कथा सुनाते हो, और कोई जान ना सके, तुम ही जानते हो. మళ్ళీ ఈ కథ తీసుకుని వెళ్ళి ఈ సత్య కథ ఇతరులకి వినిపిస్తారు కదా మీరు, ఎందుకంటే మీకే తెలుసు, ఇంకెవరికి తెలియని విషయాలు ఇవి అని చెప్తున్నారు బాబా. बल तुम्हारे घर में मित्र संबंधी भाई आदि परंतु वो भी नहीं समझते. భలే మీ ఇంట్లో నుండే వాళ్ళే కావచ్చు, మిత్ర సంబంధికులు, మీ అన్నదమ్ములు, సోదరి సోదరులు, లౌకిక పరివారము. ఒకవేళ జ్ఞానంలో రాలేదంటే వాళ్ళకు కూడా తెలియని విషయాలే కదా ఇవి, మీరు చెప్తేనే తెలుస్తుంది అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, स्वयं को श्रेष्ठ बनाने के लिए बाप की जो श्रीमत मिलती है उस पर चलना है, दैवी गुण धारण करने हैं. స్వయాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవడం కోసము బాబా యొక్క శ్రీమతం ఏదైతే లభిస్తుందో దానిపైన నడవాలి. దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి. खान पान चलन सब रॉयल रखना है. ఆహార పానీయాలు నడవడిక అన్ని రాయల్గా ఉంచుకోవాలి. స్వయాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవడం కోసం బాబా యొక్క శ్రీమతం ఏదైతే లభిస్తుందో దానిపైన నడవాలి. దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి. ఆహార పానీయాలు నడవడికాన్ని రాయల్గా ఉంచుకోవాలి. సెకండ్ పాయింట్, एक दो को याद नहीं करना है लेकिन रिकॉर्ड जरूर देना है. ఒకరినొకరు జ్ఞాపకం చేసుకోకూడదు, కానీ రికార్డ్ తప్పకుండా ఇచ్చిపుచ్చుకోవాలి. గౌరవం అనేది అయితే ఒకరికొకరు ఇచ్చుకోవాలి. ఒకరినొకరు జ్ఞాపకం చేసుకోకూడదు, కానీ ఒకరికొకరు గౌరవం తప్పకుండా ఇచ్చిపుచ్చుకోవాలి. పావన్ बनने का पुरुषार्थ करना और कराना है. పావనంగా తయారయ్యే పురుషార్థం చెయ్యాలి మరియు చేయించాలి. పావనంగా తయారయ్యే పురుషార్థం చెయ్యాలి మరియు చేయించాలి. वरदान, सर्व खजानों को समय पर यूज कर निरंतर खुशी का अनुभव करने वाले खुश नसीब आत्मा भाव. సర్వ ఖజానాలను సమయానికి ఉపయోగిస్తూ నిరంతర ఖుషి యొక్క అనుభవం చేసుకునేటటువంటి అదృష్టమైన ఆత్మగా కండి. సర్వ ఖజానాలను సమయానికి ఉపయోగిస్తూ నిరంతర ఖుషి యొక్క అనుభవం చేసుకునేటటువంటి ఖుష్ నసీబ్ అంటే అదృష్టవంతులైన ఆత్మలుగా కండి. सर्व खजानों को समय पर यूज कर निरंतर खुशी का अनुभव करने वाले खुश नसीब आत्मा भव. बाप दादा द्वारा ब्राह्मण जन्म लेते सारे दिन के लिए अनेक श्रेष्ठ खुशी के खजाने प्राप्त होते हैं. बाप दादा द्वारा ब्राह्मण जन्म తీసుకోగానే రోజు మొత్తం కోసం అనేక శ్రేష్ఠ ఖుషి యొక్క ఖజానా మనకి లభిస్తుంది. इसलिए आपके नाम से ही अब तक अनेक भक्त अल्पकाल की खुशी में आ जाते हैं. అందుకే మీ పేరు తలుచుకుంటూనే అనేక మంది భక్తులు అల్పకాల ఖుషిలోకి వచ్చేస్తూ ఉంటారు దేవి యొక్క నామాన్ని తలుచుకుంటూనే. आपके जड़ चित्रों को देखकर खुशी में नाचने लगते. మీ జడమైన విగ్రహాలను చూసి ఖుషిలోని నాట్యం చేయడం మొదలు పెడతారు. చూడండి విగ్రహాలు ఎదురుగా. ऐसे आप सब खुश नसीब हो. అలాంటి అదృష్టవంతులు మీరందరూ. बहुत ఖజానే మిలే లేకిన్ సబ్ సమయ పర్ యూజ్ కరో. చాలా ఖజానాలే మీకు దొరికాయి, కాకపోతే సమయానికి ఉపయోగించండి. కేవలం సమయానికి ఉపయోగించడం నేర్చుకోండి. चाबी को सदा सामने रखो अर्थात सदा स्मृति में रखो और स्मृति को स्वरूप में लाओ तो निरंतर खुशी का अनुभव होता रहेगा. తాళం చెవి సదా ఎదురుగా ఉంచుకోండి. ఈ ఖజానాలను అనుభవం చేసుకునే దానికి తాళం చెవి అంటే సదా స్మృతిలో ఉంచుకోండి ఖజానాల్ని. ఇదే తాళం, స్మృతిలో ఉంచుకోవటం అనేది.
మరియు స్మృతిని స్వరూపంలో తీసుకురండి. అప్పుడు నిరంతర ఖుషి యొక్క అనుభవం మీకు అవుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. अच्छा स्लोगन, बाप की श्रेष्ठ आशाओं का दीपक जगाने वाले ही कुल दीपक है. బాబా యొక్క శ్రేష్ఠ ఆశల యొక్క బాబా శ్రేష్ఠ ఆశల యొక్క దీపాన్ని వెలిగించి ఉంచేవారే కుల దీపకులు. बाप की श्रेष्ठ आशाओं का दीपक जगाने वाले ही कुल दीपक है. బాబాలో ఉన్న శ్రేష్ఠ ఆశల యొక్క దీపాన్ని వెలిగించేవారే కుల దీపకులు. అచ్చా బాబా ఈరోజు ముఖ్యంగా ఏం చెప్తున్నారు, మీరు భక్తిలో పాడారు, మీరు రండి భగవంతుడా దిగి రండి, మీరు వస్తే మీ మీదే బలి అయిపోతాం, ఇంకెవరిని తలుచుకో, ఇంకెవరి నుండి వినమని. ఇప్పుడు నేను వచ్చేస్తాను, మరి మీరు ఎవరిని జ్ఞాపకం చేయకూడదు కదా, నన్ను ఒక్కడనే జ్ఞాపకం చేయాలి కదా అని గుర్తు చేస్తున్నారు బాబా. బాబా ఎప్పుడు వస్తారు, ఎప్పుడైతే భక్తి పూర్తయ్యే స్టేజ్ వస్తుందో అప్పుడు దిగి వస్తారు. యుగ యుగంలో రారు బాబా, కల్పం యొక్క పురుషోత్తమ సంగమిగంలోనే వస్తూ ఉంటాను, అప్పుడే నా అవసరం ఏర్పడుతుంది అని చెప్తున్నారు బాబా. దేవతల్లో ఉన్నటువంటి ముఖ్య విశేషత ఏంటంటే పూజలుగా అయ్యే విశేషత, వాళ్ళు ఎవరిని ఎప్పుడు పిలవరు, జ్ఞాపకం చేయరు, ఏ విగ్రహాలు పెట్టి పూజలు చేయరు. సుఖమే సుఖం ఉంటుంది వాళ్ళకి, సద్గతిలోనే ఉంటారు, అందుకే అవసరం ఉండదు ఎవరి పూజలు చేసే అవసరము. అలాంటి పావనంగా కూడా తయారైపోయి వెళ్ళిపోతున్నారు కదా మీరు, అందుకే మళ్ళీ ఎవరిని జ్ఞాపకం చేసుకునే అవసరం ఉండదు అని చెప్తున్నారు బాబా. అందుకే దేవతల్ని మాత్రమే పూజలు అనడానికి వీలు అవుతుంది. సన్యాసులు కూడా పావనంగా అవుతారు, సన్యాసం తీసుకుని పవిత్రంగా ఉంటారు అనుకోండి, అయినా కూడా వాళ్ళని పూజలు అనడానికి వీలు లేదు, ఎందుకంటే వాళ్ళు బ్రహ్మతత్వమనో ఇంకేదైనా వాళ్ళకన్నా పైన ఉన్నారు అని జ్ఞాపకం చేస్తారు కదా, పిలుస్తారు కదా, అందుకు పూజలని పిలువబడరు సన్యాసులు కూడా అని చెప్తున్నారు బాబా. దాదా లేఖరాజ్ పేరు శివబాబా వచ్చాక బ్రహ్మాని నామకరణం చేశారు అని చెప్తున్నారు బాబా. ముఖ్యంగా మన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు. భక్తిలో మీరు చాలా చెప్పారు, ఈ నుండి వింటాం, మీతోనే ఉంటామని. మరి ఇప్పుడు బాబాతోనే అనుభవం చెయ్యాలి కదా, ఏ దేహదారి లేక జ్ఞాపకం చేయకండి. అలాగని రెక్లెస్ కాకండి, శరీరధారితో మాకు పని లేదు అనకండి, అలాంటి రెక్లెస్గా వ్యవహరించకండి. ఒకరి పట్ల ఒకరు రిగార్డ్ ఇచ్చిపుచ్చుకోండి. సత్యయుగంలో కూడా అలాగే ఉంటారు, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, ఆప్యాయత, గౌరవం ఉంటుంది, అది ఉంచుకోండి. కానీ మోహితులైపోయి వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం అనేది అది ఉండకూడదు అని చెప్తున్నారు బాబా. దేవత అనే టైటిల్ తగిలించరు, రామదేవత, కృష్ణదేవత ఇలాగా, కానీ దేవీలకి మాత్రం దేవి అని తగిలిస్తూ ఉంటారు. మీరు అలాంటి దేవీలు అవుతున్నారు కదా అని చెప్తున్నారు బాబా. నరు నుండి నారాయణగా చేయండి అని పిలవలేదు మీరు, ఎందుకంటే అతడే సత్యనారాయణ కదా చెప్పేలా చేయగలడు అనేది తెలియదు మీకు, ఇంకెవరో అనుకున్నారు. పతిత పావన రండి పావనంగా చేయండి అని మాత్రం పిలిచారు, అని బాబా వచ్చి నారాయణుగా కూడా చేసేస్తున్నారు అని చెప్తున్నారు బాబా. శ్రేష్టంగా తయారవ్వాలంటే బాబా ఇచ్చే శ్రీమతంపై నడవాలి, దైవీ గుణాలు ధారణ చేయాలి తప్పకుండా, ఆ రాయల్టీ అనేది మీ నడవడికలో తెచ్చుకోవాలి అని చెప్తున్నారు బాబా. సర్వ ఖజానాలను ఉపయోగించండి, అప్పుడు నిరంతరమైన ఖుషి ఉంటుంది మీలో. అదృష్టవాన ఆత్మలను పిలువబడతారు. మీలో ఉండే ఖుషి లెక్కలేనంత అమితమైన ఖుషి ఖజానాల వల్ల దొరకటం వల్లనే మీ విగ్రహాలు ఎదురుగా వెళ్ళి ఆ ఖుషిని అనుభవం చేస్తారు భక్తులు. నాట్యం చేసేస్తూ ఉంటారు చూడండి విగ్రహాలు ఎదురుగా, అంత ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఖుషి మీరు ఇప్పుడు అనుభవం చేయాలి, అదృష్టవంతులుగా కావాలి అని చెప్తున్నారు బాబా. బాబా శ్రేష్ఠ ఆశలేక దీపాన్ని వెలిగించే వాళ్ళే కుల దీపకులు. అచ్చా, ఓం శాంతి. ఈరోజు బాబా మిలనం ఉంది, ఈరోజు సాయంత్రం. కాబట్టి 4:30 నుండి అందరూ స్టార్ట్ చేస్తే 5 గంటలకి సూరజ్ బే క్లాస్ స్టార్ట్ అవుతుంది, అక్కడ నుండి కూడా ట్రాన్స్లేషన్ స్టార్ట్ అవుతుంది.
మీకు లింక్ పంపించి ఉంటారు అన్నయ్య. తప్పకుండా ఆ లింక్ ద్వారా ఈరోజు వైజాగ్ ఏంజల్ గ్రూప్లో వెతుక్కోండి. తప్పకుండా ఆ లింక్ ద్వారా మీరు అటెండ్ అయితే తెలుగు ట్రాన్స్లేషన్ కావాలనుకునే వాళ్ళకి ఇక్కడ నుండి ట్రాన్స్లేషన్ కూడా ఉంటుంది. ఈరోజు సాయంత్రమే కార్యక్రమం. ఓం శాంతి. साथ तुम्हारा प्रभु कितना है प्यारा, साथ तुम्हारा प्रभु कितना है प्यारा। मिल गई मंजिल, मिल गया किनारा,